పెద్దంపేట గ్రామానికి సంబంధించినటువంటి రచ్చగుట్ట విషయంలో రచ్చ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు నిన్ననే ప్రెస్ మీట్ ద్వారా సవాల్ విసిరినాం. నిజంగా మీరు చేసేటువంటి ఆరోపణలు కనుక సాక్ష్యాధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని చెప్పి మేము సవాల్ విసిరినాం. ఇక్కడికి వచ్చి ఒక ఏఐ వీడియోని క్రియేట్ చేసి ఎక్కడి నుంచో బయట ఊరు నుంచి వచ్చినటువంటి వ్యక్తి చేతిలో పేపర్లు పట్టుకొని అనవసరమైనటువంటి ఒక ప్రగల్భాలు వలికిపోయిన వ్యక్తి కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మేము వేసినటువంటి సవాలుకు ఎదుర్కోకుండా తోకముడిచినటువంటి నేపథ్యంలో ఈ ప్రాంత ముద్దుబిడ్డ రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వంలో పెద్దంపేట గ్రామ అభివృద్ధికే కాదు పెద్దంపేట గ్రామ అస్తిత్వానికి కూడా అండగా నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మాటలతో కాకుండా ఇవాళ చేతలతో చూపించేటువంటి విధంగా నిన్న మేము ప్రెస్ మీట్ ద్వారా జేఏసీకి మేము స్వాగతిస్తున్నాం, అన్ని పార్టీలు మాతో కలిసి రండి అని చెప్పి మేము హృదయపూర్వకంగా మేము స్వాగతించినప్పటికీ కూడా ఏ ఒక్క పార్టీ కానీ ఏదైతే విమర్శలు చేసిన పార్టీ ఇవాళ స్పందించకుండా అనవసరమైన మాటలు వాట్సాప్ గ్రూపులలో అనవసరమైన రాతలు రాసి వాళ్ళే ఏదో సాధించినట్టుగా పెట్టి ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. ఇవాళ రచ్చగుట్ట కనుక మీరు పరిశీలిస్తే సగం రచ్చగుట్ట బీఆర్ఎస్ హయాంలోనే తీసింది. నిజంగా రచ్చగుట్టకు మాటలైతే ఇవాళ చెప్తుండే కావచ్చు, బీఆర్ఎస్ హయాంలోనే ఎవరి ఇండ్లకు మట్టి పోసుకున్నారు, ఏ రోడ్డుకు మట్టి పోసుకున్నారు, ఏ కాంట్రాక్టర్ లబ్ధి పొందిండో అనే విషయం ఈ గ్రామ ప్రజలందరికీ తెలుసు. మేము ఇలా ముక్త కంఠంతో చెప్తా ఉన్నాం. అభివృద్ధి కోసం ఏదైతే అంతర్గా మండలంలోని పెద్దంపేట గ్రామంలో డబల్ రోడ్ ఏదైతే ఉన్నదో ఆ రోడ్డుకు మాత్రమే సహకరిస్తామని చెప్పిన మాట ప్రకారమే ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, కనెక్టివిటీ ఉండాలి, రోడ్లు వెడల్పైతే ఈ ప్రాంతంలో ఉన్న రైతుల భూములకు ధరలు పెరుగుతాయనే ఆలోచనతోటి రోడ్ల వెడల్పు కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అభివృద్ధికే ఉంటాం తప్ప అవినీతి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చేయదు అనే విషయాన్ని చెబుతూ ఏదైతే ఇవాళ రైల్వే కాంట్రాక్టర్ అనుమతులతో వచ్చినాయని చెప్పినో కాంట్రాక్టర్ ఖబర్దార్ బిడ్డ, కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంట్రాక్టర్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవేళ నువ్వు రచ్చగుట్ట నుంచి తట్టెడు మట్టి తీసినా ఇక్కడ చెట్టు కట్టేయడం తప్పదు అనేటువంటి విషయాన్ని ఇవాళ హెచ్చరిస్తూ అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ మేము చెప్తా ఉన్నాం, ఈ గ్రామంలో ఉన్న ఏ పార్టీ మాతో కలిసి వచ్చినా రచ్చగుట్టను కాపాడుకునే విషయమే కాదు, పెద్దంపేట గ్రామాన్ని అభివృద్ధి చేసే అంశంలో కూడా ఓన్లీ ఎన్నికల సమయంలోనే పార్టీలు ఉంటాయి, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉంటాయి తప్ప మిగతా సందర్భంలో గ్రామం అంతా ఒకటే అనే ఒక సహృదయంతో సద్భావనతోటి మేము ముందుకు పోతా ఉన్నాం. మీకు కూడా నిజంగా హృదయం ఉంటే రాజకీయాలకు అతీతంగా నిస్వార్థ సేవ చేయాలనే ఆలోచన మీకుంటే మాతో కలిసి రావాలని మేము కోరుతా ఉన్నాం తప్ప మీలాగా అహంకారపూరితంగా పోతలేం. ఇవాళ రచ్చగుట్ట దగ్గర నిరసన పెద్ద ఎత్తున పెద్దంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా కిసాన్ సెల్, యూత్ కాంగ్రెస్, గౌడ సంఘం, ముదిరా సంఘం, రజక సంఘం, బహుజన బిడ్డలందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసినాం. ఈ నుంచి నేరుగా అంతర్గం తహసీల్దార్ గారికి ఫిర్యాదు చేస్తాం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కలుస్తాం. మరీ ముఖ్యంగా మన శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ అన్న గారిని పెద్దంపేట ప్రజలందరినీ రైతులందరినీ తీసుకుపోయి కలుపుకొని ఈ రచ్చగుట్టలో జరిగినటువంటి ఏదైతే ఇక్కడ ఉన్న దౌర్జన్యం ఉందో దీనికి ప్రక్షాళన చేసే విధంగా, ఇక్కడ అభివృద్ధికి నాంది పలికే విధంగా, ఎవరు కనీ విని ఎరగని రీతిలో నవ్వుతో నా భవిష్యత్తనంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి నిజంగా రచ్చగుట్ట ఆత్మకు శాంతి కలిగే విధంగా రచ్చగుట్ట జరిగిన అన్యాయాన్ని అభివృద్ధి రూపంలో చేసి చూపించడానికి కాంగ్రెస్ పార్టీ ముంగటుంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ ప్రాంతంలో ఉన్న మేధావులు కావచ్చు, ఈ గ్రామంలో ఉన్న యువకులు కావచ్చు, రైతులు కావచ్చు, అన్ని పార్టీల నాయకులు జేఏసీగా ముందుకు పోతామని మళ్ళీ కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఎమ్మెల్యే గారు వచ్చినాక కలవడానికి వస్తాం. పెద్దంపేట గ్రామ అభివృద్ధి కోసం ఎవరికి ఆకాంక్ష ఉన్నా మాతో కలిసి రావాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఏదైతే రైల్వే కాంట్రాక్టర్ను మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాం, బిడ్డ నువ్వు అర్ధరాత్రిలో పట్టపగలు వచ్చి మట్టి తీస్తే మా వాళ్ళందరూ కూడా ఇక్కడ కాపలా ఉంటారు, నేను ఇక్కడ చెట్టు కట్టేస్తామనే విషయాన్ని మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం.